ప్రజాపాలన ప్రజాపాలన అంటే అట్లిట్లా శుక్రవారం సంది ప్రజాపాలన షురువైంది తెలంగాణలో. 5 గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకోనీకే ప్రభుత్వమే పబ్లిక్ దగ్గరికి కదిలొచ్చింది. ఊరూరా వాడవాడల మీటింగ్లు జోరుగా నడిచినాయి. పనులన్నీ పక్కకు పెట్టి దరఖాస్తులు నింపనీకే పోటీ పడ్డారు పబ్లిక్. ఇక చిట్ట శివాంట రోజు కాబట్టి కొన్ని దిక్కుల లీడర్లే స్వయంగా దరఖాస్తులు తీసుకుర్రు. పాన్రి ఎట్లెట్లా నడిచిందో చూసేద్దాం. ఇన్నొద్దులు అధికారులతోటి ఏ అక్కర ఉన్నా సర్కార్ ఆఫీసుల పొంటి చెప్పులు అరగ తిరిగేటోళ్ళు పబ్లిక్. కానీ ఇప్పుడు అట్లా కాదు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్టే ప్రజాపాలన తెచ్చింది. శుక్రవారం సంది జోరుగా షురువైంది 5 గ్యారంటీలకు దరఖాస్తులు పెట్టుడు కార్యం. ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకోనికే అధికారులే స్వయంగా జనాల నడుమకు కదిలిపోయిర్రు. పబ్లిక్ కూడా సందుగల పెట్టుకున్న ఆధార్ కారెట్లు, ఓటర్ కారెట్లు, బ్యాంక్ పుస్తకాలు అన్ని పట్టుకొని కదిలిర్రు మీటింగ్లకు. జాతర సాగినట్టే సాగింది. ఓ కాడ దరఖాస్తులు ఇయ్యనీకే పొట్టు తరలొచ్చిర్రు పబ్లిక్. గంటల కామానంగా లైన్ల నిల్చొని అధికారులకు దరఖాస్తులు అప్పచెప్పి పోయిర్రు. వేరే ఏ పని పెట్టుకోలే శుక్రవారం పబ్లిక్. కడమ పనులన్నీ ఈడ్చిపెట్టి పనివాడ మీటింగ్లకు పోయి దరఖాస్తులు ఇచ్చే పని ముంగటేసుకుర్రు. రేషన్ కావాలన్నా, ఉచిత కరెంట్ కావాలన్నా, ఉండనీకే ఇల్లు కట్టుకోవాలన్నా, పింఛను గించను ఏది కావాలంటే దానికి టిక్కులు పెట్టి దరఖాస్తు కాయిదాలు అధికారులకు నింపించిర్రు. కార్యం షురు అవ్వుడు గిదే శివాంట కాబట్టి శాన దిక్కుల్లో లోకల్ ఎమ్మెల్యేలే పోయిర్రు దరఖాస్తులు తీసుకోనీకే. పోయిన కాడల్లా లీడర్లే కార్యం మొదలు పెట్టి దరఖాస్తులు తీసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చిర్రు. ఇక ఏదో ప్రజాపాలన పెట్టినం అన్నట్టు కాకుండా అభయహస్తం పథకం అందరికీ అందేటట్టు చూడాలని అధికారులకు మరీ చెప్పిర్రు లీడర్లు. అయితే కార్యం అన్నాక గడబిడ లేకుండా ఉంటదా? ఉండదు కదా. అట్లా ఆడాడ గడబిడలు గట్టిగానే నడిచినాయి. దరఖాస్తు కాయిదాలు అందుబాటులో ఉంచలేదని ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ గట్టిగానే కోపం చేసిండు. అంతేకాదు ఈ వారం దినాలే ఏడ సరిపోతుంది, ఇంకో గడువు పెంచాలని కూడా కోరిండు సారు. ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు. చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? 8 డేస్లో ఈ పని అయ్యేది లేదు. కనీసం 1 నెల ఈ కార్యక్రమం పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో 2 నుంచి 3 వేల ఫామ్లు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 10 మంది ఆఫీసర్లు ఉండాలి. ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు. ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి. మంచి ముచ్చటే కదా అన్నట్టు దరఖాస్తు కాయిదాల కోసం ఎవ్వళ్ళు తిప్పల పడేదేం లేదు. పైసలు పోసుకునే సమస్య అంతకంటే లేదు. ఎందుకంటే కౌంటర్ల కాడనే దరఖాస్తు కాయిదాలు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేసిర్రు. మొత్తానికి మాట రావద్దు, మాట పోవద్దని ఏర్పాట్లు గట్టిగానే చేసిర్రు సర్కారోళ్ళు. ఆడోళ్లకు, మొగోళ్లకు, దివ్యాంగులకు వేర్వేరు కౌంటర్లు పెట్టి తిప్పల లేకుండా అరుసుకుంటుర్రు. ఏమైనా చిన్న లొల్లులు తప్ప మొదటి రోజు దరఖాస్తుల కార్యం అంతా సవ్యంగానే నడిచింది. మరి సర్కార్ పెట్టిన ఈ వారం దినాలు సరిపోతాయా, లేదంటే ఎగస్ పార్టీ కోరుతున్నట్టు గడువు పెంచాల్సి వస్తుందా అన్నదే చూడాలిగా.